ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా గ్రంథాలయాన్ని మిత్రులతో కలిసి సందర్శించడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడానికి 3 ప్రధాన కారణాలను వివరించడం జరిగింది. మొదటి అంశం ఏంటంటే, ఈరోజు జాతీయ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే శక్తులకు మధ్య యుద్ధం జరుగుతున్నది. పేదలకి, ధనికులకు మధ్య తారతమ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. పేదలను ప్రేమించే మేధావులు, రాజ్యాంగాన్ని కోరుకునే మేధావులు, అట్లాగే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే మేధావులు తీన్మార్ మల్లన్నకు ఓటు వేయడం ద్వారా తమ రాజకీయ విజ్ఞతని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో సౌభాగ్యాన్ని నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం తీన్మార్ మల్లన్నకు ఓటేయాల్సిందిగా మేము కోరుతున్నాం. రెండవ ప్రధాన అంశం ఏంటంటే, ప్రజల దీవెనతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు అంతకుముందున ప్రజలకు దూరమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల దగ్గర తీసుకురావడం కోసం నూతన పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చారు. వారి పరిపాలనా విధానాన్ని మరింత బలోపేతం చేయాలనుకున్నప్పుడు మేధావులుగా వారికి మద్దతు ప్రకటించే క్రమంలో తీన్మార్ మల్లన్న గారికి ఓటేయడం ద్వారా ఆ మద్దతు వ్యక్తమవుతుంది. మూడో కీలకమైన విషయం ఏంటంటే, తీన్మార్ మల్లన్న మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక పోరాట శక్తి. వారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా, అట్లాగే రాజ్యాంగబద్ధమైన పరిపాలనకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వ వ్యవస్థ నడిచిందో దానికి వ్యతిరేకంగా ధీరోదత్తమైన పోరాటాన్ని ఒక దశాబ్ద కాలం పాటు నిర్వహించి జైలు పాలైనాడు. చాలా కాలం క్రితమే ఒక ఆదర్శ వివాహాన్ని చేసుకొని ప్రజల యొక్క ఆవేదాన్ని తన గొంతుగా మార్చుకొని ప్రజా గొంతుకై ప్రజల కోసం నిలబడ్డాడు. తీన్మార్ మల్లన్న గెలుపు పేద ప్రజలను ప్రేమించే మేధావుల గెలుపు, తీన్మార్ మల్లన్న గారి గెలుపు రాజ్యాంగం గెలుపు, తీన్మార్ మల్లన్న గారి గెలుపు ప్రజాస్వామ్యం గెలుపు. కాబట్టి మేధావులైన వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ అందరూ ఒక పోరాట యోధుడిని, ప్రజా గొంతుకని, అట్లాగే ఒక రాజ్యాంగాన్ని రక్షించే శక్తిని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వ్యక్తిని ఎన్నుకునే క్రమంలో బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్గా ఉన్న వారి పేరెదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్తే, నేను ప్రవీణ్. ఈరోజు ముఖ్యంగా రియాజ్ సార్ గారి ఇక్కడికి నల్గొండకి రావడం జరిగింది. పట్టభద్రులైన ఓటర్స్ని కలవడం జరిగింది. ఇక ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారికి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులైనటువంటి ఓటర్స్లందరూ పట్టం కట్టి తీన్మార్ మల్లన్న గారిని చట్టసభలకు పంపించే బాధ్యత ఎంతైనా ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. దయచేసి మీరందరూ కూడా రేపు 27న జరగబోయే ఎన్నికల్లో మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అన్నగారిని చట్టసభలకు పంపితే నిరుద్యోగుల గొంతుగా, ఉద్యోగుల గొంతుగా, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ఒకే ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి మనం ఎంతైనా చట్టసభలకు పంపించే బాధ్యత మనపై ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపు 27న జరగబోయే ఎన్నికల్లో మా అన్నగారిని చట్టసభలకు పంపించగలరని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఒక విద్యాధికుడిగా నా ఓటు తీన్మార్ మల్లన్నకు. మరి మీ ఓటు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఓటు వేసేది మరింత కీలకమైన వ్యక్తులు. ఈ నేపథ్యంలో మనకు కనిపించే బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఎదురుగా ఉండే బ్యాలెట్ బాక్స్కి సంబంధించిన పేపర్ మీద మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తీన్మార్ మల్లన్న గారు పోరాట యోధుడు, వారి సీరియల్ నెంబర్ 2, వారికి ఎదురుగా ఉన్న బ్యాగ్స్లో నెంబర్ 1 వేసి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వారికి వేయండి. తీన్మార్ మల్లన్న గారి గెలుపు పేద ప్రజలను ప్రేమించే మేధావుల గెలుపుగా మనం భావించాలి. सोचो आप लोग किसकी ग्रेजुएशन है, वोटिंग का रजिस्ट्रेशन कराया तो काइंडली वोट तो दिखाना. इधर हाँ पकड़ राइट. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం.
ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.